హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం QGISలో యూజ్ చేసే బేసిక్ టూల్స్, అలాగే ప్యానెల్స్, అలాగే ప్లగిన్స్, అలాగే ప్రాజెక్ట్ కూడా ఎలా క్రియేట్ చేయాలో లాస్ట్ వీడియోలో చూసాం. ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ప్రాజెక్ట్ ఎలా సేవ్ చేయాలి, అలాగే మినిమం పాయింట్ లేయరు, లైన్ లేయరు, అలాగే పాలిగాన్ లేయర్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే మన దగ్గర డేటా ఏమైనా లేయర్స్ అవైలబుల్గా ఉంటే ఆ డేటా ఎలా యాడ్ చేసుకోవాలి ఇందులో అనేది ఇవాళ మన వీడియోలో చూద్దాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం QGIS ఓపెన్ చేయగానే కొత్త ప్రాజెక్ట్ ఒకటి తీసుకోవాలి. ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాత ప్రాజెక్ట్ అనేది సేవ్ చేసుకోవాలన్నమాట. ఏదో ఒక ఫోల్డర్లో మనం సేవ్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ అనేది ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత ముందు మనం జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జోన్ సెలెక్ట్ చేసుకోవడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను. వచ్చేసి బాటమ్ రైట్ కార్నర్లో మనకి CRS అని ఉంటుంది, గ్లోబ్ సింబల్. అది మనం WGS84 UTM జోన్ 44 EPSG 32644లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అప్లై ఓకే ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం QGISలో పాయింట్ లేయరు, లైన్ లేయరు, అలాగే పాలిగాన్ లేయరు, ఈ 3 లేయర్స్ అనేవి మనం కామన్గా యూజ్ చేస్తుంటాము. ఈ పాయింట్ లేయర్ వచ్చేసి ఏదైనా సరే ఒక స్పెసిఫై ఆన్ గ్రౌండ్ పాయింట్ గురించి దాని XY కోఆర్డినేట్స్ తెలుసుకోవడం కోసం మనం పాయింట్ లేయర్ అనేది యూజ్ చేస్తాం. లైన్ లేయర్ వచ్చేసి పాయింట్ టు పాయింట్ మధ్య డిస్టెన్స్ ఉన్న ఆ లెంత్ని మనం మెజర్ చేసుకోవడానికి వాటికి లైన్ లేయర్ అనేది యూజ్ చేస్తాము. అలాగే పాలిగాన్ లేయర్ వచ్చేసి ఏదైనా సరే ఆ ఫీల్డ్కి సంబంధించి దాని ఎక్స్టెంట్, ఏదైనా సరే దాని డీటెయిల్స్ కనుక్కోవడానికి మనం ఈ పాలిగాన్ లేయర్ అనేది యూజ్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి ఆ లేయర్స్ అన్నీ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలంటే, ముందుగా టాప్లో మనకి ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ లేయర్ క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్రియేట్ లేయర్ అని ఉంటుంది. ఆ క్రియేట్ లేయర్లోకి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ షేప్ లేయర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫైల్ నేమ్ అడుగుతుంది. ఫైల్ నేమ్ అంటే మనం ఆ లేయర్ అనేది ఏ ఫోల్డర్లో సేవ్ చేసుకుంటున్నాం అనేది ఇక్కడ 3 డాట్స్ మీద, రైట్ సైడ్ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసి ఆ లేయర్ అనేది ఏదో ఒక ఫోల్డర్, అంటే ఇందాక మనం క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్కి సంబంధించి అన్ని లేయర్స్ ఒకే ఫోల్డర్లో ఉండేలా చూసుకోండి. అప్పుడు మనకి ఈజీగా షేర్ చేసుకోవడానికైనా, తొందరగా ఆ లేయర్ ఎక్కడుందో తెలుసుకోవడానికైనా మనం తొందరగా చూసుకోవచ్చు. వచ్చేసి నేను పాయింట్ లేయర్ అని నేమ్ ఇస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం ఏదైనా లేయర్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఫైల్ టైప్ అనేది SHP ఫైల్ ఫార్మాట్లో అనేది మనం పెట్టుకోవాలన్నమాట. అంటే ఫైల్ ఫార్మాట్స్ చాలా ఉంటాయి. మనం వచ్చేసి ఏదైనా సరే లేయర్కి సంబంధించి మనం సేవ్ చేసుకోవాలంటే SHP షేప్ ఫైల్ ఫార్మాట్లో అనేది మాత్రమే మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ ఎన్కోడింగ్ వచ్చేసి UTF, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం వచ్చేసి UTF-8 అని క్లిక్ చేసుకోవాలి. అలాగే జామెట్రీ టైప్ అనమాట. జామెట్రీ టైప్ అంటే మీరు పాయింట్ లేయర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా, లైన్ లేయర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా, అలాగే పాలిగాన్ లేయర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో మీ రిక్వైర్మెంట్ బేస్ని బట్టి మనం అనేది సెలెక్ట్ చేసుకుంటాం. మనకి ఇప్పుడు పాయింట్ లేయర్ కావాలి కాబట్టి పాయింట్ లేయర్ క్లిక్ చేశాను. అలాగే ఇక్కడ ఎడిషనల్ డైమెన్షన్స్ వచ్చేసి మనం నన్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా సరే ముందు మీరు జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన జోన్ వచ్చేసి EPSG 32644 WGS84 UTM జోన్ 44 అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఓకే క్లిక్ చేస్తున్నాను.
ఓకే క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ పాయింట్ లేయర్ అనేది క్రియేట్ అయింది. అలాగే సేమ్ లైన్ లేయర్ కూడా, పాలిగాన్ లేయర్ కూడా సేమ్ ప్రాసెస్. కాకపోతే ఇక్కడ వచ్చేసి మనం సేమ్ పాయింట్ లేయర్ లాగే లైన్ లేయర్ అలాగే పాలిగాన్ లేయర్ కూడా సేవ్ చేస్తాము. కాకపోతే ఇందులో జామెట్రీ టైప్ వచ్చేసి మన రిక్వైర్మెంట్ బట్టి లైన్ అయితే లైన్, పాలిగాన్ అయితే పాలిగాన్, పాయింట్ అయితే పాయింట్ అనేది క్రియేట్ చేస్తాము. సేమ్ ఇప్పుడు లైన్ లేయర్ కూడా క్రియేట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి లైన్ కావాలి కాబట్టి లైన్ సెలెక్ట్ చేశాను. జోన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ UTF-8 పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నన్ను అని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఓకే క్లిక్ చేస్తున్నాను. నాకు ఇక్కడ లైన్ లేయర్ కూడా క్రియేట్ అయిపోయింది. సేమ్ పాలిగాన్ లేయర్ కూడా. పాలిగాన్ లేయర్ క్రియేట్ చేయాలంటే లేయర్, క్రియేట్ లేయర్, న్యూ షేప్ లేయర్. మనం ఇక్కడ ఫైల్ నేమ్లో ఇక్కడ 3 డాట్స్ దగ్గర బ్రౌజ్ చేస్తే ఎక్కడ సేవ్ చేసుకోవాలో అడుగుతుంది. మనం అక్కడ సేవ్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఫైల్ ఎన్కోడింగ్ UTF-8, జామెట్రీ టైప్ వచ్చేసి పాలిగాన్. ఇక్కడ జోన్ వచ్చేసి EPSG 32644. ఒకవేళ మీకు ఇక్కడ ఆప్షన్ కనుక కనిపించకపోతే ఇక్కడ రైట్ సైడ్ గ్లోబ్ సింబల్ అని ఉంటుంది. సెలెక్ట్ CRS చేసుకొని ఇక్కడ మన జోన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి లైన్ లేయరు, పాలిగాన్ లేయరు అలాగే పాయింట్ లేయర్ కూడా క్రియేట్ అయిపోయింది. క్రియేట్ అయిన తర్వాత ఒకవేళ మీకు ఈ లేయర్స్ కనుక ఆల్రెడీ మీ దగ్గర డేటా కనుక అవైలబుల్గా ఉంటే అవి ఎలా యాడ్ చేసుకోవాలి, అవి యాడ్ చేసుకునే దాంట్లో మనం ఏ లేయరు ఏ ఫార్మేట్లో నుంచి యాడ్ చేసుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు వచ్చేసి లేయర్ ఎలా యాడ్ చేయాలంటే టాప్లో మనకి లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది మెనూ టూల్ బార్లో. అది క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ లేయర్ క్లిక్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మన దగ్గర ఉన్న ఫార్మాట్స్ని బట్టి మనం ఇక్కడ ఏ టైప్ ఆఫ్ లేయర్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. నార్మల్గా యాట్రిబ్యూట్స్ అంటే పాయింట్ లేయర్ కానీ, లైన్ లేయర్ కానీ, అలాగే పాలిగాన్ లేయర్ కానీ ఇంకేదైనా సరే యాట్రిబ్యూట్స్ ఉన్న యాట్రిబ్యూట్స్ ఉన్న లేయర్ అయితే మనం ఇక్కడ వెక్టార్ లేయర్ అనేది ఆప్షన్ యూస్ చేసుకొని మనం ఆ లేయర్ అనేది ఇందులో యాడ్ చేసుకుంటాము. కింద వచ్చేసి యాడ్ రాస్టర్ లేయర్ అని ఉంది కదా, ఇది ఓన్లీ ఇమేజెస్కి మాత్రమే మనం యూజ్ చేస్తాము. ఇమేజెస్ అంటే ఏదైనా టిఫ్ ఫైల్స్ కానీ, ఏదైనా ORI షీట్స్ మీకు ఇచ్చుంటారు కదా, ORI కానీ అలా మనం ఏదైనా సరే ఇమేజెస్ని యాడ్ చేసుకోవాలంటే మనం రాస్టర్లో యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద డిలిమినేటెడ్ టెక్స్ట్ లేయర్ అని ఉంది. ఇప్పుడు మీరు గ్రౌండ్ మీద ఏదైనా సరే పాయింట్స్ డేటాని కలెక్ట్ చేసుకొని వచ్చింది, ఆ డేటా అనేది ఈ QGISలో ఇంపోర్ట్ చేసుకోవాలంటే మనం ఈ డిలిమినేటెడ్ టెక్స్ట్ లేయర్ అనేది యూజ్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి మనకి పాయింట్ లేయరు, లైన్ లేయరు, పాలిగాన్ లేయరు అలాగే మనం ఒక ORI కూడా యాడ్ చేద్దాము. ఫస్ట్ వచ్చేసి పాయింట్ లేయర్ యాడ్ చేద్దాము. పాయింట్ లేయర్ యాడ్ చేయని ఇక్కడ యాడ్ లేయర్లోకి వస్తాము. వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ వెక్టర్ లేయర్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు సోర్స్లో ఒక 3 డాట్స్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసామంటే ఫైల్ పాత్ అంటే ఆ ఫైల్ అనేది ఎక్కడుందో మనం చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం పాయింట్ లేయర్ అనేది సెలెక్ట్ చేద్దాం. నార్మల్గా ఏదైనా సరే మీ దగ్గర ఏవైనా లేయర్స్ కనుక డేటా అవైలబుల్గా ఉంటే ఈ 5 ఫార్మాట్స్ అనేవి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఆ 5 ఫార్మాట్స్ ఏమేంటి అంటే CPG, DBF, PRJ అలాగే AutoCAD షేప్ ఫైల్స్, AutoCAD కంపైల్డ్ షేప్ అని, AutoCAD షేప్ సోర్స్ అని 2 ఉంటాయి. మనము ఇందులో QGISలో యాడ్ చేయాలంటే ఇవి 2 ఫార్మాట్స్లో మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవి 2 ఫార్మాట్స్ ఉంటేనే సరిపోదండి, మిగతా ఫార్మాట్స్ కూడా మనకి దీంతో పాటు ఆ ఫోల్డర్లో ఉంటేనే మాత్రమే మనకి ఆ లేయర్ అనేది QGISలో యాడ్ అవుతుంది అనమాట. నార్మల్గా కొన్ని వర్షన్స్లో 6 కూడా అవుతాయి. QMD ఫైల్ కూడా కొన్ని వర్షన్స్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం
ఏదైనా సరే మనం ఒక లేయర్ని యాడ్ చేసుకోవాలంటే ఆటోకాడ్ షేప్ ఫైల్ ఫార్మాట్ అనేది మనం ఇందులో వేసుకోవాలన్నమాట, సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేస్తున్నాను, ఓపెన్, యాడ్, క్లోజ్. ఇక్కడ వచ్చేసి పాలిగాన్ లేయర్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయింది, అంటే యాడ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేమ్ లేయర్, యాడ్ వెక్టార్ లేయర్. ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి సోర్స్ టైప్లో. అక్కడ మనం బ్రౌజ్ చేసి అక్కడ మన ఆటోకాడ్ షేప్ ఫైల్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఓపెన్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్, క్లోజ్. లైన్ అనేది యాడ్ అయిపోయింది లేయర్. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ లేయర్. సేమ్ లేయర్, యాడ్ వెక్టార్ లేయర్. సోర్స్లో 3 డాట్స్ ఉంటాయి, అది క్లిక్ చేసి పాయింట్ లేయర్ సెలెక్ట్, ఆటోకాడ్ షేప్ ఫైల్ అనేది ఆ లేయర్కి సంబంధించిన ఫార్మాట్ సెలెక్ట్ చేసుకుంటాము. ఓపెన్, యాడ్, క్లోజ్. ఇలా మనం ఏదైనా సరే ఆ లేయర్కి సంబంధించి ఏమైనా యాట్రిబ్యూట్స్ కనుక దాంట్లో ఉన్నట్లయితే మనం యాడ్ వెక్టార్ లేయర్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి ఇమేజ్ ఒకటి యాడ్ చేద్దాం. అది వచ్చేసి మనం రాస్టర్ లేయర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓఆర్ఐ అనేది నేను ఒకటి యాడ్ చేస్తాను. లేయర్, సేమ్ టాప్లోకి వచ్చేసి టాప్ మెనూ టూల్ బార్లో లేయర్ అని ఉంటుంది ఆప్షను. యాడ్ లేయర్, యాడ్ రాస్టర్ లేయర్. ఇక్కడ సోర్స్లో 3 డాట్స్ ఉంటాయి, బ్రౌజ్ చేస్తాము. అంటే ఓఆర్ అయితే ఓఆర్ఐ, టిఫ్ ఫైల్ అయితే టిఫ్ ఫైల్, ఆ విలేజ్ మ్యాప్కి సంబంధించి. టిఫ్ ఫైల్ అయితే టిఫ్ ఫైల్, అది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫైల్. ఇదిగోండి, నాకు వచ్చేసి ఓఆర్ఐ అనేది టిఫ్ ఫార్మాట్లో ఉంది. కొన్ని ఓఆర్ఐలు వచ్చేసి ఈసీడబ్ల్యూ ఫార్మాట్లో కూడా ఉంటాయి. నేను అనేది ఓఆర్ఐ అనేది సెలెక్ట్ చేశాను. ఓపెన్, యాడ్, క్లోజ్. నాకు ఇక్కడ ఓఆర్ఐ అనేది కనిపించట్లేదు. మీకు ఈ లేయర్స్ అనేవి మీకు విజిబుల్గా కనిపించాలంటే మీకు చెప్పాను కదా నేను లాస్ట్ వీడియోలో మీకు నావిగేషన్ టూల్ బార్ చెప్పాను కదా. ఆ నావిగేషన్ టూల్ బార్లో జూమ్ ఫుల్ అనేది క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ ఈ లేయర్స్కి సంబంధించి ఎంత డేటా అయితే ఉందో అంత డేటా మొత్తం మనకి డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం ఓఆర్ఐ అనేది రాస్టర్ ఫార్మాట్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. సింపుల్ అనమాట. పాయింట్ లేయర్ కానీ లైన్ ఏవైనా సరే లేయర్స్ క్రియేషన్ కానీ అలాగే మన దగ్గర ఉన్న డేటాని ఇందులో యాడ్ చేయడం కానీ చాలా ఈజీ అనమాట. ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.